బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత 2 రోజులుగా వరుసగా కురుస్తున్న భారీ వర్షాలు వరదల దెబ్బకి 44వ నెంబర్ జాతీయ రహదారి దెబ్బతింది. హైదరాబాద్ నుంచి కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు ఇక రాకపోకలు బంద్ అయ్యాయి. బిక్నూర్ దగ్గర నుంచి కామారెడ్డి దాకా 15 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ నెలకొంది. నిర్మల్కి ప్రయాణాలు రద్దు చేసుకోవాలంటూ ఎస్పీ జానకి షర్మిల విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఆర్మూర్ వైపు, నిర్మల్ వైపు వెళ్లే వాళ్ళు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, లేదంటే దారి మళ్లించుకోవాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ వెళ్లే వాహనాల్ని నిర్మల్ జిల్లా కొండాపూర్ మీదుగా జగిత్యాల, కరీంనగర్కి దారి మళ్లిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రతినిధి దివాకర్ అందిస్తారు. దివాకర్, భారీ వర్షానికి కామారెడ్డి జాతీయ రహదారిపై వరద నీరు వచ్చి చేరుతుంది. ఇప్పటికే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. చూడొచ్చు మనం, దాదాపు 18 కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఇక్కడ బిక్కునూరు టోల్ ప్లాజా నుంచి కామారెడ్డి వరకు 18 కిలోమీటర్ల మేర వేలాదిగా వాహనాలు ఇక్కడ నిలిచిపోయాయి. 44వ జాతీయ రహదారిపై నుంచి నిత్యం ఎన్నో వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. అయితే నిన్నటి నుంచి కురుస్తున్న అతి భారీ వర్షానికి కామారెడ్డి జాతీయ రహదారిపై అక్కడక్కడ వరద నీరు వచ్చి చేరుతుంది. ముఖ్యంగా బిక్కునూరు మండలంలో భారీగా వరద ఉండడంతో జాతీయ రహదారిపైకి నీరు వచ్చి చేరుతుంది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఇప్పటికైతే భారీ వాహనాలను వన్ వేలనే అధికారులు అనుమతిస్తున్నారు. ఇక్కడ నుంచి కామారెడ్డి వరకు దాదాపు 18 కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా నిలిచిపోయాయి. అంటే భారీ వాహనాలతో పాటు కార్లు కూడా ఇక్కడ మనకు ట్రాఫిక్లో ఇరుక్కున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కామారెడ్డి జిల్లాలో కనీవిని ఎరగని రీతిలో గతంలో ఎప్పుడూ లేనట్టుగా 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి టౌన్లో కూడా 24 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి జుక్కల్, బాన్సువాడతో పాటు నిజాం సాగర్ మండలాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. అయితే మనం ఈ వాహనాలన్నీ కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. జాతీయ రహదారిపైన పూర్తిగా నిలిచిపోయాయి. 18 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ఇక్కడ ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అయితే ముంగట ఉన్నటువంటి అధికారులు అంటే మెల్లిగా వాహనాలను ముందుకు పోనిస్తున్నారు. ఇప్పటికైతే 44వ నంబర్ జాతీయ రహదారిపై కామారెడ్డి వరకు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరామెన్ అరవింద్తో దివాకర్, టీవీ9 నిజామాబాద్ నుంచి.